हाय हेलो हालया केम छो कंब गड़ी सत श्री अकाल वनक्कम आदाब नमस्कार అండ్ పరసని కడువు మహాదేవాలయం అని అంటారు ఇది. అండ్ ఇక్కడ దేవునికి ప్రసాదము నాన్ వెజ్ పెడతారని విన్నాను నైవేద్యంగా. సో అది వచ్చేసి చికెన్ ఉండొచ్చు, మటన్ ఉండొచ్చు, చేపలు ఉండొచ్చు అని కూడా తెలిసింది. అండ్ భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్న భగవంతుడు శంకరుడు ఒకవైపు మరియు విష్ణుమూర్తి ఒకవైపు ఉన్నారు. ముత్తప్పన్ అనే దేవునిగా ఇక్కడ కొలుస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ రండి మనం గుడి లోపలికి వెళ్దాం. అండ్ ఎంతవరకు అయితే అంతవరకు చూపిద్దాం. ఇక్కడ కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. సో గుడి ప్రాంగణంలో మాత్రం మీకు చూపించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఆలయం యొక్క ప్రధాన దేవుడు అయిన ముత్తప్పన్ ఇక్కడ ప్రజల రక్షకునిగా పరిగణించబడుతున్నాడు. మిత్రులారా, ఈ దేవుడు తిరువప్పన అంటే లార్డ్ విష్ణు అండ్ మరియు వెల్లటూమ్ అంటే శివుడు అనే రెండు వేర్వేరు దేవుళ్ళ స్వరూపమని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రైల్వే స్టేషన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్నేక్ పార్క్ గత ఎపిసోడ్లో మీరు చూశారని ఆనందించారని కూడా నేను భావిస్తున్నాను. ఒకవేళ మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మిత్రులారా. ఆ స్నేక్ పార్క్ చూడండి, చాలా బాగుంటుంది. అదే 35 కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుండి ఉంది కదా, బైక్ రెంటల్ తీసుకొని ఇక్కడికి చేరడం జరిగింది. అండ్ ఈ స్నేక్ పార్క్ నుండి పక్కనే ఉన్నది 5 కిలోమీటర్లలో ఇదే మందిరము, ముత్తప్పన్కి సంబంధించిన పరసని కడువు మందిరము. కన్నూరు జిల్లాలోని తాలిపరంబ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరసని కడువు శ్రీ ముత్తప్పన్ ఆలయం లేదా మడప్పుర శ్రీ ముత్తప్పన్ ఆలయం ఉత్తర కేరళలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. దేవియోర్ సజ్నో బాయోర్ బహనో తెలుగులో గత సంవత్సరంలో ఒక సినిమా వచ్చింది, తెయ్యం డాన్స్కు సంబంధించిన సినిమా, అదే కాంతారా అని. ఆ తెయ్యం డాన్స్ ఏదైతే కేరళలో చాలా పాపులర్ డాన్స్ అంటారో, నార్త్ కేరళలో సీజన్ బట్టి ప్రతి గుడిలో అప్పుడప్పుడు ఆ నృత్యం జాతర సందర్భంగా వారానికి లేదా 10 రోజులకు సంవత్సరానికి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ముత్తప్పన్ గుడిలో మాత్రం ప్రతిరోజు తెయ్యం డాన్స్ నిర్వహించబడుతుంది మిత్రులారా. ఉదయాన ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి. అండ్ ఇది వచ్చేసేసి ఉదయాన్న 5:30 నుండి 8:30కు మరియు సాయంకాలం 6:30 నుండి 8:30 వరకు తెయ్యన్ అనే డాన్స్ ఇక్కడ ఏదైతే కేరళలో ఉందో చాలా పాపులర్ డాన్స్ తెయ్యన్ అనేది. ఆ తెయ్యన్ అనే డాన్స్ ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందింది. అండ్ ఆ రూపంలో, ఆ భగవంతుని రూపంలో, శివుని రూపము మరియు విష్ణు రూపాలలో ఏదైతే ఉంటుందో, ఈ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంలో ఇక్కడ కూర్చొని ఉండడం, లోపల మనం కూడా ఆ వారిని దేవుని కింద భావించి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆ సమయంలో వస్తే మాత్రం తప్పక చూడండి. అండ్ నేను మీకు అది మాత్రం చూపించలేకపోతున్నాను, నాకు కొంచెం సూటబుల్ కాలేదు. అండ్ నేను మధ్యాహ్నం రావడం జరిగింది, బట్ ప్రసాదం మాత్రం స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ శ్రీ ముత్తప్పన్ ఆలయం వలపట్టణం నది ఒడ్డున నెలకొని ఉన్న ఈ ఆలయం మత, కుల మరియు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షిస్తోంది. మరియు ఆలయాన్ని ఎవరైనా సందర్శించవచ్చు లేదా అతని ఆశీర్వాదం పొందవచ్చు. ఎలాంటి పరిమితులు లేవు మిత్రులారా. ఇక్కడ మొబైల్స్ కెమెరాలు అలౌ చేయని కారణంగా దేవుణ్ణి ప్రత్యేకంగా చూపించలేకపోతున్నాను, క్షమించండి. వన్నన్ అనే కమ్యూనిటీ వాళ్ళు ఈ తెయ్యం డాన్స్ ని పర్ఫామ్ చేస్తారు. అండ్ తియా కమ్యూనిటీ వాళ్ళు కూడా కేరళలో ఈ నృత్యానికి ముందుండి నడిపిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, జస్ట్ ఈ అందమైన వాతావరణం ఏదైతే మనకు కనపడుతుందో, అవును, అక్కడ ఒక బ్రిడ్జ్ మరియు ఇక్కడ ఒక నది ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ముత్తప్పన్ అనే
భగవంతుడు ఇక్కడ కొలువై ఉండడం అండ్ ఈ కేరళ ఈ ప్రదేశంలో మాత్రం ఈ నార్త్ కేరళలో మలబార్ కోస్ట్లో ఈ భగవంతుడు చాలా పవర్ఫుల్ భగవంతుడు. ఈ అద్భుతమైన నది ఒడ్డున ఈ దేవుడు ఏదైతే ఉన్నాడో ఇక్కడ చాలా పాపులర్ నార్త్ కేరళలో. అయితే మిత్రులారా, కనపడుతున్న ఈ నదియే వలపట్టణం నది అని అంటారు. అండ్ హాయిగా షికారు కూడా చేయవచ్చు ఇక్కడ, బోటు షికారు. ఈ ఒడ్డు నుండి అటువైపు ఒడ్డుకు కూడా వెళ్ళవచ్చు. అండ్ చాలా ప్రశాంతమైన వాతావరణం అని చెప్పుటకు ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. ఇక్కడ కొన్ని గంటలు గడపవచ్చు, గుడివైపు చూసుకుంటూ ఒకవైపు, మరొక వైపు నదిని వీక్షిస్తూ ఆహ్లాదకరమైన గాలిని ఆస్వాదించవచ్చు మిత్రులారా. ఇక్కడ మిత్రులారా, మళ్ళీ ఒకసారి చూడండి, ఒకసారి ఈ అద్భుతమైన మందిరాన్ని చూడండి, ఎంత బాగుందో చూసి జీవితం ధన్యమైపోతుంది కదా. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసేసి ఫ్రీ మీల్స్ పెడతారు. 1 గంటకు మనం మధ్యాహ్నం వస్తే ఆ ఫ్రీ మీల్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదే ప్రసాదం కింద మనం భావించవచ్చు. అండ్ ఈ ప్రసాదంలో మాత్రం జస్ట్ భోజనం, అన్నము మరియు సాంబార్ మరియు పెరుగు పెడతారని తెలిసింది. భోజనశాల చాలా పెద్దది. భోజనం ప్రతి ఒక్క భక్తునికి మధ్యాహ్నం సమయంలో 1 గంటకు ప్రారంభం అవుతుంది. అండ్ అక్కడ స్వచ్ఛమైన నీటు శాకాహార భోజనము ప్రతి ఒక్కరికి అందిస్తారు. దీనిని స్వీకరించడం మహా అదృష్టంగా భావించవచ్చు. ముత్తప్పన్ కేరళలోని కన్నూరు జిల్లాలో పారసన్ని మరియు కన్నతూర్ పాడి వద్ద నియమింపబడిన నివాసపు జానపద దేవుడు అని చెప్పవచ్చు. అఫ్కోర్స్ చెప్పినట్టుగా ముత్తప్పన్ శివ మరియు విష్ణు యొక్క అనేక వ్యక్తీకరణలో భాగంగా పరిగణించబడుతోంది. ఇక్కడ తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది. ఫ్రీ భోజనం పెట్టారు అండ్ చాలా బాగుంది. సో మీరు కూడా వచ్చినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడికి మాత్రం రాకుండా మీ యాత్ర పూర్తి కాదనని నేను భావిస్తున్నాను. ఇక్కడ ప్రసాదం ఒక స్పెషల్. దర్శనం అయిపోయిన తర్వాత ఎప్పుడు మనం వెళ్ళినా కూడా చాయ్, టీ, వేడివేడి టీ, దాంతోపాటు కొబ్బరి ముక్కలు, శనగ గుడాలు అంటే శనగలు ఉడకబెట్టి, మరియు బ్లాక్ బీన్స్ అంటే రాజ్మా సంబంధించిన బ్లాక్ బీన్స్, ఈ ఛాయ బ్లాక్ బీన్స్ కలిపి మనకు అక్కడ ప్రసాదం లాగా ప్రతి భక్తునికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో వెళ్ళినా కూడా అది మనకు దొరుకుతూ ఉంటుంది. ఆ మహాదేవుడైన శ్రీ ముత్తప్పన్ దర్శనం చేసుకున్నాము, భోజన ప్రసాదాలు తీసుకున్నాము, గుడి అంతా మరియు వివరాలు అన్నీ మీకు చెప్పడం జరిగింది. గుడి ప్రాంగణం నుంచి బయటికి వెళ్లే మార్గాన్ని అనుసరిస్తూ ఇక ఫ్రెండ్స్ మీకోసం ముత్తప్పన్ కథ నాకు తెలిసింది మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. ముత్తప్పన్ చాలా పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులకు జన్మించాడు అని చెప్పవచ్చు. కానీ ఇంకా చరిత్ర ప్రకారం మనం వినేది ఏంటిదంటే, ఒక బ్రాహ్మణ స్త్రీ తన పేరు పడికుట్టి అనే ఆమె నది వద్ద స్నానం చేయుచుండగా ఈ ముత్తప్పన్ అనే చిన్న బాలుడు ఆమెకు దొరికినట్టుగా తన భర్త మరియు ఆమె కలిసి ఆ ముత్తప్పన్ని పెంచుకోవడము, ముత్తప్పన్కి వేదాలు మరియు ఎపిక్స్ అలాంటి బ్రాహ్మణ ఆచారాల ప్రకారము అతన్ని తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నించినట్టు, కానీ చిన్న వయసులోనే అతను మాత్రం చాలా సూపర్ హ్యూమన్ పవర్స్ చూపించడము అండ్ వాళ్లకు బ్రాహ్మణ ఆచారాలకు వ్యతిరేకంగా అతను జంతువుల కోసం వేటాడడము మరియు కళ్ళు అనేది అతనికి చాలా ఇష్టము. ద టాడీ ఆఫ్ పామ్ ట్రీస్, ఆ టాడీ కోసం కూడా దొంగతనం చేసి టాడీ ఎక్కువగా తాగేవాడనని అండ్ ధైర్యంగా తన స్నేహితులతో కూడా చాలా ధైర్య సాహసాలు కూడా చూపించేవాడని, ఎలాంటి బ్రాహ్మణ లక్షణాలు లేనట్టుగా భావించి అతనిని తన తల్లిదండ్రులు కూడా చిన్న వయసులోనే ఇంటి నుండి పంపించేసినట్టు మరియు కుల బహిష్కరణ కూడా అక్కడ పెద్దవారు చేసినట్టు కూడా చరిత్ర ప్రకారం మరియు ఇక్కడ పెద్దవాళ్ళు నాకు చెప్తూ ఉంటే నాకు తెలిసింది మిత్రులారా. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ అక్కడ ప్రజలు మరియు తన కులం వారు తెలిసిన వాళ్ళు తెలుసుకున్న అతని గొప్పతనం, అతను ఒక ధైర్య సాహసాలే కాదు
పరాక్రమంతుడే కాదు, బట్ అతను ఒక దేవుడని తెలిసి అతన్ని శివుడు మరియు విష్ణుమూర్తి రూపంలో చూశారనని, మరియు అతనే ఈ తెయ్యం అనే నృత్యం కూడా అక్కడ ప్రతి రోజు వేయి చూడడం చూసి అతని అక్కడ కొలువై ఉన్న దేవుడని భావించి, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే అతను మాత్రం ప్రతిరోజు ఆ మాంసం, ఆ చేపలు, ఆ టాడీ ముందు పెట్టుకొని తినుతుండగా, అవును ఇక్కడ కనపడుతున్న ద్వారపాలకులుగా కనపడుతున్న ఈ శునకాల గురించి ఒక చరిత్ర ఉంది. అండ్ అవి వచ్చేసి ముత్తప్పన్ వాహనంగా భావించే ఈ శునకాలను, కుక్కలను చాలా గౌరవంగా భావిస్తారు ఇక్కడ సిబ్బంది మరియు భక్తులు. భోజనం స్వీకరించేది శునకాలు అంటే కుక్కలు స్నేహితులై తనతో భోజనం చేసేవి అని, అండ్ ఆ స్ట్రే డాగ్స్ని, ఆ కుక్కలను అతను దగ్గరికి తీసి వాటికి ముందు భోజనము సమర్పించుకొని అప్పుడే తాను తినేవాడనని తెలుస్తోంది మిత్రులారా. సో ఇదే పద్ధతిలో ఈవెన్ ఇక్కడ కూడా ఇప్పుడు నైవేద్యం పెట్టినా కూడా ఆ మాంసము మరియు ఆ టాడీకి సంబంధించింది ప్లస్ చేప కానీ ఏదైనా పెట్టినా కూడా ముందు అక్కడ తిరుగుతున్న కుక్కలకు మాత్రమే ఆ నైవేద్యం ముందు పెడతారు. దాని తర్వాతనే అక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఉదయాన ఆ మాంసపు నైవేద్యం ఇప్పుడు కూడా వీళ్ళు పాటిస్తుండడము ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, మనకు కనపడుతున్న ఈ దుకాణాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇక్కడ కేరళ స్పెషల్ హల్వాలు మీరు చూశారనుకుంటా, కేరళ స్వీట్ అంటారు కదా, అది మాత్రం ఇక్కడ చాలా ఫేమస్. దాంతోపాటు మనం ఆగుతామా, మనకు ఎంతో రుచికరమైన మరియు ఆల్ టైమ్ ఫేవరెట్ టైంపాస్ పల్లీలు ఇక్కడ అంటే వేరుశనగ గింజలు ఇక్కడ లభ్యమైనాయి. అండ్ మేము చూసి వేడి తినడానికి ముందుకైతే వెళ్ళడం జరిగింది అండ్ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ బెస్ట్ టైం వచ్చేసి డిసెంబర్ మొదటి వారంలో మనం ఇక్కడ వెళ్తే ఇక్కడ ఒక పండుగ జరుపుకుంటారు, పుత్తారి తిరువప్పన అని అంటారు దాన్ని. అండ్ ఇదే ముత్తప్పన్ తిరువప్పన పండుగ అని కూడా అంటారు. ఇదేంటిదంటే యాన్యువల్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ అని అంటారు కదా, రైతులు వ్యవసాయం మొదలు పెట్టేటప్పుడు చేసే మొదటి పండుగ అని చెప్పవచ్చు. అది కాకుండా ఏ టైం అయినా మనం ఇక్కడికి వెళ్ళొచ్చు అండ్ దేవుని ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. ఎలాంటి మతాలకు వ్యతిరేకంగా లేని గుడి కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ దర్శించుకోవలసిన గుడి. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిజర్ వర. అండ్ నేను మీ హోస్ట్ వరప్రసాద్. అండ్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందనని, భక్తితో కూడిన ఈ వీడియో, కేరళ ఆచారాల ప్రకారము భక్తితో కూడిన ఈ గుడిని మనం సాంప్రదాయంగా సందర్శించుకొని దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది, ఫ్రీ భోజనం పెట్టారు అండ్ చాలా బాగుంది. సో మీరు కూడా వచ్చినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడికి మాత్రం రాకుండా మీ యాత్ర పూర్తి కాదనని నేను భావిస్తున్నాను. దీనితో ఇంకొక ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మనం కలుద్దాము మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అంతవరకు సెలవు అండ్ బాయ్. See you in the next episode. Goodbye.